రెండు జ్ఞానాలు లేవు, ఒక జ్ఞానమే ఉంది. ఇది తాదాత్మ్యం పొందినటువంటి జ్ఞానం. దేహ తాదాత్మ్యం పొందావు. ఏ దేహంతో తాదాత్మ్యం పొందావు? శరీరంతో తాదాత్మ్యం పొందావు. తాదాత్మ్యం పొందనిది కూడా నీ దగ్గర ఉంది. అయితే ఇప్పుడు అడుగుతున్నాడు మళ్ళీ, అది నా దగ్గరే ఉంది కదా, ఏది అంతర్యామి అనే పేరుతో నా దగ్గరే ఉంది కదా, మరి నాకెందుకు? నీకేమో ఇదంతా జ్ఞేయమంతా కూడా జ్ఞానమేనని తెలుస్తోంది, నాకు అది వేరుగా కనపడుతోంది. శిష్యుడు అడుగుతున్నాడు గురువుని. యా, మీరేమంటున్నారు? ఇదంతా కూడా జ్ఞేయమే, అంతా కూడా జ్ఞానమేను, ఉన్నది జ్ఞానమే, ప్రజ్ఞానం బ్రహ్మ, ఉన్నది సముద్రమే, దాని మీదే అలలు వస్తున్నాయి, దాని మీదే ఇవంతా జరుగుతున్నాయి, యథార్థంగా ఇంకోటి లేదు, రెండోది లేదు. ఒకవేళ ఉంది అన్నా అది నా ప్రతిబింబం మాత్రమే కానీ యథార్థం కాదు, యథార్థం రెండు ఉండడానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు ప్రతిబింబానికి ఎందుకు కదలిక వచ్చిందో చెప్పాడు కదా. మధ్యలో మా ఇద్దరికి మధ్య ఒక అవిద్య అనేది అడ్డం ఉందిరా అని చెప్పాడు. అడ్డం ఉండబట్టే దీనికి చలనం పుట్టింది, లేకపోతే నన్ను అతుక్కుని నోరు మూసుకుని ఉండేది అని చెప్పాడు కదా. అది ఎట్లా వచ్చిందో, తాదాత్మ్యం అంటే ఏమిటో చెప్తున్నాడు కదా. తాదాత్మ్యం ఎవరెవరితో చెందిందో, ఫిజికల్ బాడీతో తాదాత్మ్యం చెందిందా, సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందిందా అన్నదానికి అవి రెండు వేరే అని చూపించాడు నీకు. సూక్ష్మ శరీరంలో ఒక గాయకుడు చచ్చిపోతే వాడి తాలూకు ఈ శరీర ఇంద్రియాలన్నీ ఇంకొకటికి పెడితే వాడి పాడేటువంటి పాట కానీ, వాడి నాట్యం చేసే శక్తి కానీ వీడికి రావటల్లా. వాడికి శక్తులు ఏవైతే ఉన్నాయో కదా, అవి వాడితోనే పోతున్నాయి. మరి వాడు ఈ చచ్చినవాడా? చచ్చినవాడు శవాన్ని మనకే ఇచ్చిపోయినారు, మనమే తగలబెట్టాం. కానీ వాడి కెపాసిటీస్ అన్నీ వాడు వెంట పెట్టుకుని పోయినాడు. ఎందుకంటే వాడి సూక్ష్మ శరీరం ప్రాక్టీస్ చేసింది ఇన్ని సంవత్సరాలు, పాట కానీ ఏదైనా కానీ. ఆ శరీరం వాడితోనే పోయింది. అంటే వాడు అక్కడ ఇంకొక యాతనా శరీరాన్ని సృష్టించుకుని, ఇంకొక భోగ శరీరాన్ని సృష్టించుకుని, స్వర్గ నరకాలు అనుభవించి తిరిగి మళ్ళీ ఇంకొక స్థూల శరీరాన్ని తెచ్చుకున్నప్పుడు వాడి శక్తి, వాడి పాడే శక్తి నీకు. తర్వాత నేను వేణు నాకు ఒక ఇది పంపించాడు వాట్సాప్లో, ఒక 1 year గర్ల్ ఎట్లా పాడుతున్నదో చూపిస్తా. వాళ్ళ ఫాదర్ పాడుతుంటే, ఫాదరో మరి ఎవడో పాడుతుంటే సేమ్ అట్లా రాగాలు తీసి 1 year ఎట్లా పాడుతోంది ఆ పిల్ల. అది గత జన్మలో అది పాడింది, లేకపోతే ఇప్పుడు పాడటం ఎట్లా వస్తుంది? నువ్వు వెళ్ళేటప్పుడు నీకు చూపిస్తాను నేను, చూడు. వేణు పంపించాడు, నిన్ననే పంపించాడు. అప్పుడే నేను అనుకున్నా, అరే చచ్చిన మనిషిలో నుంచి శరీర అవయవాలు తీసి పెడితే పని చేస్తున్నాయి కదా. కాబట్టి ఇవి ఉపకరణాలు మాత్రమే, వాడి కెపాసిటీస్ ఏమున్నాయో వాడితో పాటు వెళుతున్నాయి, అవి వెంట రావటం లేదు. ఇప్పుడు అవిద్య ఎక్కడుందో నీకు చూపించాలి. పరమాత్మ ఏమంటున్నాడంటే, నేను కళ్ళు లేకుండా చూడగలను, అశరీరం శరీరేషు అనవస్థే వ్యవస్థితం అన్నాడు కదా భగవద్గీతలో. శరీరము లేనివాడు శరీరం లోపల ఉన్నాడు. ఒక శరీరం లేనివాడు అంటే నిరాకారమైన వాడు ఈ శరీరం లోపల ఉన్నాడని నీకు తెలుస్తోంది. వాడి పేరు ప్రత్యేగాత్మ అని పెట్టావు. వాడికి వీడికి మధ్య అవిద్య ఉంది అన్నావు. ఆ అవిద్య ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు వీడు అడుగుతున్నది, నీకేమో ప్రపంచం అంతా జ్ఞేయమంతా కూడా జ్ఞానంగానే కనిపిస్తోంది, నాకు జ్ఞేయం వేరుగా కనిపిస్తోంది. మీరు పాఠం చెప్పినంతసేపు అవును కరెక్టే అనుకుంటున్నా, కానీ ఇంటికి పోగానే నాకు వేరే వేరే మనుషులు కనపడుతున్నారు. వీళ్ళు నా వాళ్ళని, వీళ్ళు పరాయి వాళ్ళని కనపడుతున్నారు. అర్జునుడికి కూడా కనపడ్డారు కదా కనపడుతున్నారు. ఈ అవిద్య ఎక్కడుంది, ఎలా ఉంది, నాకెందుకు వచ్చింది, నాకు చూపించమని అడుగుతాడు. అంటే చెప్తాడు గురువు, ఒరే ఈ గోడకు అవతల అక్కడ రాము కూర్చుని ఉన్నాడు, లైబ్రరీలో రాము కూర్చుని ఉన్నాడు.
అక్కడ మనిషి ఉన్నాడు, ఎస్, ఇక్కడ నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు వాడిని చూడగలుగుతున్నావా? నో, ఎందుకు చూడలేవు? వాల్ అడ్డం. నువ్వేమంటావంటే నాకు గోడ అడ్డం ఉంది అన్నావు. అంటే ఒకటి అడ్డం ఉంటే నీ నేకెడ్ ఐకి అవతల ఉన్నవాడు కనిపించడు కదా, గాట్ యు. కదా. అంటే పోనీ మనస్సుతోనన్నా వాడిని చూడు, వాడు లేచాడా, కూర్చున్నాడా, కూర్చున్నాడా చెప్పలేవు కదా. యా, అసలు ఉన్నాడా కణించి వెళ్ళిపోయినాడా కూడా చెప్పలేవు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి పైకి వెళ్ళు, పోనీ మేడ మీదకి వెళ్ళు, అటు ఈస్ట్లో ఇండియా ఉంది అని నీకు చెప్తున్నా నేను కదా. నువ్వు అమెరికాలో ఉన్నావు, అటువైపు ఇండియా ఉంది అని చెబుతున్నా. నువ్వు చూడు, ఇండియా ఏమన్నా కనపడుతుందేమో. ఎందుకు కనపడదు? బియాండ్ అంటే బౌండరీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద బౌండరీ? ఏం బౌండరీ ఏం వేసుకున్నావు చెప్పు. నో కొంచెం పోనీ మనస్సుతో చూడు, ఇండియా కనపడుతుందేమో. మనస్సుతోనన్నా చూడు, కనపడదు. ఏం అడ్డం ఉంది అంటే నీ చూపుకి, నువ్వు కన్ను కాదుగా చూసేది, లోపల ఉన్న నీ దృక్కే కదా. నీ దృక్కుకు కెపాసిటీ, కంటికి కెపాసిటీ ఉంది నువ్వు అన్నట్టుగా. కన్ను ఒక హద్దు వరకు చూడగలదు, కన్ను కాదు చూసేది. నీ జ్ఞానం, నీ కన్ను చూసే చూపు, నీ సైట్, నీ ఐ సైట్ అంటే మళ్ళీ ఐకి వస్తుంది, దృక్కు. దాంతో నువ్వు చూడు, దాంతో చూసి కూడా నువ్వేమంటావంటే నీ కన్ను కనపడదు, నీ కన్ను కొంతే చూస్తుంది. అక్కడి దాకా చూసి నాకు అక్కడ ఏదో అడ్డం పడుతోంది అంటావు. ఏం అడ్డం పడుతోంది అంటే భూమి ఆకాశం కలిసినట్టు అడ్డం పడుతోంది. లేకపోతే అక్కడి నుంచి చూస్తే నీకు ఇండియా కనపడాలి. భూమి ఆకాశము కలిసినట్టు కనపడుతోంది, అది అడ్డం, హొరైజన్ కదా. నీకు కనపడుతుంది ఒక ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే ఆ ఇల్లే కనపడుతుంది మనకు. మేడ మీద ఎక్కి చూసామనుకో, కొంత దూరం వరకు చూసిన తర్వాత అక్కడ భూమి ఆకాశం ఇట్లా కలిసి కనపడుతుంది. అంటే ఇవి రెండు కలిసాయి కాబట్టి ఇంకా నా దృక్కు అవతలికి వెళ్ళలేదు. నేను హెలికాప్టర్లో అక్కడి వరకు వెళ్ళా, హొరైజన్ ఇంకా పోతూ ఉంది. అంటే హొరైజన్ నీకు దృష్టికి అడ్డం పడుతోంది. హొరైజన్ నిజమా కదా? నిజం కానిది నీకు నిజమైనట్టు నీకు అడ్డం పడుతోంది. దట్ ఈజ్ అవిద్య. అవిద్య నిజంగా లేదు కానీ ఉన్నట్టుగా నీకు అడ్డం పడుతుంది, నీకు కనిపిస్తోంది. భూమి ఆకాశం, నువ్వు పేపర్ అన్నావే, అది పేపర్. అది తెలిస్తే నీకు ఆ పేపర్ పోతుంది కదా. ఇది బాగా, దీని మీద బాగా స్టడీ చేయాలి హేమ. అట్లా తొందరగా తెలియదు, అట్లా అంత తొందరగా తెలియదు. తెలిస్తే ఇంకా సాధన ఎందుకు అంటాము? భూమి ఆకాశాలు నీకు అడ్డుపడుతున్నట్టుగా, రెండూ కలిసి ఉన్నట్టుగా కనపడతాయి. భూమి ఆకాశాలు ఎప్పుడూ కలవు. ఒకవేళ కలిసి ఉన్నాయి అంటే ఇదిగో ఇక్కడ కూడా కలిసి ఉన్నాయి, హొరైజన్ ఇక్కడ కూడా ఉంది. ఇది భూమి. ఇప్పుడు మనం అందరం ఆకాశంలోనే ఉన్నాం, భూమి మీద ఆకాశం లోపల ఉన్నాం మనం, అవునా కదా? మరి ఇక్కడ ఎట్లా అయితే భూమి ఆకాశం కలవవు అని నీకు తెలుసో, ఇక్కడ తెలుసు నీకు, కలవలేదు కదా. నువ్వు భూమి మీద కూర్చున్నావు, ఆకాశం లోపల ఉన్నావు. ఈ రెండూ కూడా సపరేట్ పదార్థాలు. ఎందుకు కలవు చెప్పు? ఇది సాలిడ్ స్టేట్లో ఉంది కదా, భూమి సాలిడ్ స్టేట్లో ఉంది. నీకు ఇక్కడ ఆకాశం, స్పేసు ఇథరానిక్ స్టేట్లో ఉంది. ఎప్పుడు కూడా ఒకే జాతి కలవి, ఒకే స్టేట్లో ఉన్నవే కలుస్తాయి కదా. గ్యాస్తో కలుస్తుంది కానీ గ్యాస్ ఎర్త్తో కలవదు. వీళ్ళిద్దరూ ఒక స్టేట్ కాదని నీకు ఇక్కడ తెలుసు, అక్కడ కూడా వీళ్ళిద్దరూ కలవరు కదా.
కలిసినట్టుగా నాకు కనిపించినా అక్కడ నిజంగా కలవటం లేదు అని నీకు తెలియాలి కదా. మరి ఎందుకు నువ్వు నాకు భూమి ఆకాశం కలిసి అక్కడ హొరైజన్ నాకు అడ్డం పడుతోంది, ఇండియా కనపడకుండా అంటున్నావు? పోనీ అక్కడి దాకా వెళ్ళి చూడు, ఆ హొరైజన్ ఇంకా దూరంగా కూడా నీకు కనపడుతుంది. అది ఎట్లాగంటే నిన్ను మోసం చేస్తోంది. అర్థమైందా? అది అవిద్య. యథార్థంగా లేకుండా ఉన్నట్టుగా నిన్ను భ్రమపెట్టి కదా, నీ ప్రత్యేగాత్మని నీ నీ దేహాత్మతో కలిసినట్టుగా కనపడుతోంది. అసలు కలవరు. ఎందుకు కలవరంటే, ఇప్పుడు ఇది సాలిడ్ స్టేట్లో ఉండి ఇది ఎథరానిక్ స్టేట్లో ఉంటే ఈ రెండే కలవకపోతే నువ్వు నిరాకారమై చిదాకాశ స్టేట్లో నువ్వు ఉన్నావు. ఇదేమో సొలిడిఫై అయ్యి ఎట్లా ఉంది. ఇటువంటి వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనుకుంటున్నావు నువ్వు? కాబట్టి నీకు దేహాత్మ భావన ఉండడానికే వీల్లేదు. అది ఉన్నట్టుగా నీకు నిప్పుతో కలిసి ఉన్నట్లుగా కనబడుతోందే కానీ యథార్థంగా అది కలవలేదు. మరి కలవకపోతే అది ఏమిటి అంటే అది పరమాత్మగానే ఉంది. అందుకని దేహం కూడా పరమాత్మే అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా?